గ్లాసెస్ పెట్టుకొని చూడండి. సీట్లో కూర్చుంటే చాలు. నాగ్ అశ్విన్, ప్రభాస్ గారు యాక్టింగ్, మొత్తం సినిమా కో యాక్టర్స్ అందరూ మీ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సూపర్. ఇంకో TF5 బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ సినిమా చూడండి. సూపర్గా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ బయటకు వెళ్తారు. ఇంకోటి అందరు కెరియర్ అంటున్నారు. TF5 బాగుండాలి కొనుక్కునే వాళ్ళు సినిమా గురించి 1 వీక్ గురించి మాట్లాడుకుంటే ఇక గొప్ప మాట్లాడుకుంటారు. ఇక కెరియర్ గురించి మర్చిపోతారు ఇంకా సినిమా చూసిన తర్వాత. ఇది నా రివ్యూ. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, హాలీవుడ్ విజువల్స్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ హాలీవుడ్ విజువల్స్. ఇలాంటి తెలుగు సినిమా ఇదే ఫస్ట్ టైం అనమాట. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా నో చెప్పండి. గెస్ట్ రోల్స్ ఈజ్ లైక్ అవసరం అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే గెస్ట్ రోల్స్ అండి. సో ఎలా చెప్పాలంటే అలా వచ్చి వెళ్ళిపోతారు. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. అయ్యా కామెడీ ఈజ్ గుడ్ యా గుడ్. ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ చాలా బుజ్జి గారితో చూసాము. ఇప్పుడు ఆ బుజ్జితోనే ఇంకొక కామెడీ సింక్ అవడం ఇట్స్ రియల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. టేకింగ్ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ బట్ మూవీ ఈజ్ వెరీ గుడ్. ప్రభాస్ అల్టిమేట్, క్రేజీ ప్రభాస్. సో వెయిటింగ్ ఆఫ్ పార్ట్ 2లోనే మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ కంటెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. క్యామియోస్ ఆర్ గుడ్. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. కాకపోతే మ్యూజిక్ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇంగ్లీష్ సినిమా తెలుగులో తీసినట్టుందా లేకపోతే తెలుగు సినిమాని ఇంగ్లీష్ క్లబ్ చేసినట్టు? ఆబ్వియస్లీ యూ కెన్ సీ దట్ హాలీవుడ్ రేంజ్లో BFX కానీ CGI కానీ ద వర్క్. సో నాగి, ఆల్ క్రెడిట్స్ టు నాగికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో నాగి ఈజ్ లైక్ క్రేజీ. నాగి ఈజ్ క్రేజీ అంతే. క్రెడిట్ గోస్ టు నాగి. ఈ మూవీ ఇట్లా ఆడుతుందంటే నాగియే. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. అసలు మామూలేసు. ప్రభాస్ అయితే కుత్త చింపిడు. ఇంకా మనం కమల్ హాసన్ యాక్టింగ్ అయితే మర్చిపోలేం. ఇంకా అమితాబ్ బచ్చన్ గురించి చెప్పలేం బ్రో. అసలు సూపర్ ఉంది మూవీ. మీరు సెకండ్ పార్ట్ చూడ ఇంకా అసలు మామూలు ఉండదు. రేటింగ్ 5కి 5 బ్రో. సాంగ్స్ బీజిఎం అయితే సూపర్. అసలు ఒకటే కొంచెం ఫస్ట్లో లాగ్ అనిపిస్తుంది కానీ పోతూ సూపర్ హిట్. అదే హైలైట్ సినిమాకి. అసలు మంచి మూవీ. అందరూ వచ్చి ఫ్యామిలీతో కూడా వచ్చి చూడవచ్చు. మంచిగా ఉంటుంది మూవీ. అందరు మంచి చేసారు. క్యామియోస్ కూడా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. సూపర్, మస్తు ఉంది మూవీ. వేసిండు, గుచ్చి పడేసిండు, బాగుంది. అమితాబ్ బచ్చన్ గారిది కూడా బాగుంది, సూపర్ ఉంది. కమల్ హాసన్ అంటే ఆయనది కొద్దిసేపే ఉంది కానీ ఆయన ఇవ్వడం కూడా, వార్నింగ్ ఇవ్వడం కూడా సూపర్గా ఉంది. మార్వెలస్ ఆయనది. అమితాబ్ బచ్చన్ గారిని 8 ఫీట్లు చూపించడమే చాలా హైయెస్ట్. కాకపోతే సూపర్ అది. ల్యాగ్ ఏం లేదన్న. అది ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా పండగది, బీభత్సం. అది చాలా బాగున్నాయి అన్న. మార్బులెస్. నేనైతే 5 ఇస్తాను. 5/5. లేదన్న, డల్ ఏం లేదు. దీపికా పడుకోన్ గారిది కూడా బాగానే ఉందన్న, సూపర్ ఉంది. అంటే కమల్ హాసన్ గారిది తక్కువ ఉంది. అండ్ ఎక్స్ట్రాడినరీ. మహాభారతం రాజమౌళి తీస్తే ఎలా ఉంటుందో దానికి ఒక చిన్న ట్రయల్ చూపెట్టాడు మనకు. కర్ణుడు ఇంకా వీళ్ళందరూ అని. థ్యాంక్ యూ సో మచ్. బుజ్జి అయితే రిఫరెన్స్ మాత్రం సూపర్. అసలు మహీంద్రా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అసలు ఎలా ఉంటుంది. ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ, మొత్తం ఎక్స్ట్రాడినరీ మొత్తం. థ్యాంక్ యూ.